విఆర్ఏ కొలువు వచ్చిందన్నట్టే గాని పని లేదు, పైసలు లేవు. సర్కారుకు మేము అంత బరువైనమా? మమ్మల్ని ఊసుండబెట్టి జీతాలు ఇవ్వమంటున్నామా? విఆర్ఏ విధులకు తీసుకొని మా బతుకుకు భరోసా ఇయ్యుండ్రి అని లొల్లికి దిగిండ్రు విఆర్ఏలంతా. మరి ఏ లొల్లి ఎట్లా అయింది చూద్దాం పాన్రి. అబ్బా చిన్నగా లేదు విఆర్ఏల పోరాటం. ఈ అసెంబ్లీలో మాకిచ్చిన హామీ గురించి మాట్లాడాలి అని పొద్దుగాలనే మంత్రుల క్వార్టర్స్ కు చేరుకొని పొట్టు లొల్లికి దిగిండ్రు వీళ్ళంతా. అటో ఇటో తేల్చుకుందాం అన్నట్టే బొబ్బ వేస్తున్నారు. ఇలా లొల్లి ముచ్చట ముందే తెలిసినట్టున్నది. పోలీసులు కూడా చాలా మందే వచ్చిండ్రు. ఎక్కడోళ్ళని అక్కడ దొరికినోళ్ళని దొరికినట్టే కాలు చేతులు పట్టి పోలీస్ వ్యాన్లు ఎక్కిచ్చిండ్రు. పాపం గీ అక్కను చూడుర్రి ఎట్లా తిప్పల పెడుతున్నారో. నాకు గుండెదాడు ఉన్నది, నేను హార్ట్ పేషెంట్ ను, నన్ను వదిలిపెట్టుండ్రి, మీ కాలు మొక్కుతా అని ఎంత మొత్తుకున్నా లేడీ పోలీసులు వదిలిపెడతలేరు. అయినా గట్టిగానే కొట్లాడి ఇడిపించుకున్నది. పోలీస్ వ్యాన్ లో ఎక్కిన గీ అన్న ఏమంటుండో ఈనుండ్రి. ఏది ప్రజాపాలన, ఇదేనా ప్రజా పరిపాలన? కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో 80 రోజులు సమ్మె చేసి కొట్లాడి తెచ్చుకున్న జీవో, ఆ జీవో ఇంప్లిమెంట్ అవ్వడానికి మళ్ళా మేము కొట్లాడాల్సి వస్తుంది. ఆల్రెడీ 70% ఇంప్లిమెంట్ అయిన జీవో ఇది. మిగిలిపోయిన 3700 మందికి ఉద్యోగాలు రావాలి. ఈ ఉద్యోగాల కోసం మేము ఇంకా కొట్లాడాల్సి వస్తుంది. ఈ కొట్లాటలో భాగంగా 2 సంవత్సరాల నుంచి నిరీక్షించినాం. పోయిన సర్కార్ తెచ్చిన జీవోనే అమలు చేయమంటే చేస్తలేరంటున్నాడు. మొత్తం 3797 మంది బతుకులను రోడ్డు పాలు చేస్తున్నారని బాధపడుతున్నాడు. సరే, అన్యాయం జరిగిన లొల్లి చేస్తారు, సర్కారు పోలీసు వాళ్ళని పెట్టి అరెస్ట్ చేయిస్తుంది. కానీ గీ తాత ఏమన్నాడు కావచ్చు, ఉత్తవ రోడ్డు మీద ఉంటే పోలీసులు తిప్పల పెట్టిండ్రట. ఆగో చెప్తాడు నుండ్రి. ఇన్నరా ఉత్తుత్తగా నా మీదికి వస్తున్నారు పోలీసులు, ఇదెక్కడి కథ అన్నట్టు పర్షాన్ అయిండు పెద్ద మనిషి. మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఇట్లుంటే కొంతమంది విఆర్ఏలు సెక్రటేరియట్ కు చేరుకున్నారు. ఆగు, వాళ్ళని కూడా పోలీసులు దొరకబట్టి అరెస్ట్ చేసిండ్రు. మరి ఇంత పెద్ద లొల్లి చేసిన వీళ్లకు న్యాయం జరిగేటట్టు అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంటుందో సర్కారు, లేకుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీని మర్చిపోతుందో చూడాలి అని అనుకుంటున్నారట. ఇలా కొలువు వస్తుందని ఆశపడుతున్న ఇలా కుటుంబ సభ్యులు.